కృష్ణా జిల్లా సింగ్ నగర్లోని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు నియోజకవర్గం తెలుగు యువత కమిటీ విస్తృత స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, ప్రముఖ న్యాయవాది, సెంట్రల్ నియోజకవర్గం తెలుగు యువత ఇన్ఛార్జి శ్రీ బోండా రవితేజ హాజరయ్యారు. కోటి మంది క్రియాశీలక సభ్యులతోటి దేశంలోనే బలమైన రాజకీయ పార్టీగా నిలిచిన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, విధానాలు, ప్రభుత్వ ఆలోచనలు, నాయకత్వ లక్షణాలు, సంక్షేమ పథకాల అమలును ప్రజల వద్దకు మరింత విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని బోండా రవితేజ తెలిపారు. ప్రతి డివిజన్ లో ప్రజలకు పార్టీ కార్యకర్తలను సమర్థవంతంగా చేరవేయాలని పిలుపునిచ్చారు. పలు డివిజన్ల నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాన కార్యదర్శులు, అధ్యక్షులు, తెలుగు యువత అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇందాకే మన రాష్ట్ర నాయకులు నవనీతం సాంబశివరావు గారు మరి తెలుగు యువత గురించి మీ అందరితో మాట్లాడాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రధానంగా తెలుగు యువత అంటే చెప్పాలి. మరి 2002లో బోండా ఉమా గారు రాజకీయంగా అరంగేట్రం ఆయన ప్రస్తావన మొదలుపెట్టినప్పుడు అప్పుడు తూర్పు నియోజకవర్గంలో అది మొదలైంది. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2009లో ఆయన్ని సెంట్రల్ నియోజకవర్గానికి, అంటే ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా పొత్తుల్లో భాగంగా ఈ యొక్క నియోజకవర్గాన్ని సిపిఐకి ఎలియన్స్ ద్వారా ఇచ్చే పరిస్థితి. మరి అలాంటి ఒక నియోజకవర్గంలో ఆయన్ని పిలిపించి తప్పకుండా నువ్వు వెళ్ళు, నువ్వు ఈ వర్క్కి నీ మీద నాకు ఒక నమ్మకం ఉంది, నీ మీద నాకు ఒక భరోసా ఉంది, మన పార్టీని జెండాని తప్పకుండా కూడా నువ్వు చాలా గట్టిగా ఎగరవేస్తావు, మంచి ఒక వ్యవస్థను అక్కడ స్థాపిస్తావు అని చెప్పి దృఢ సంకల్పంతో ఆయన బోండామ్మ గారి వెన్నుతట్టి పంపించడం జరిగింది. మరి 2012 నుంచి కూడా మరి ఆయన ప్రతిరోజు కూడా ఈ నియోజకవర్గంలో అప్పటికి చెప్పాలంటే దాదాపు ఒక 10-20 మంది కూడా హార్డ్లీ ఉండొచ్చు కార్యకర్తలు, మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ యొక్క నియోజకవర్గంలో. మరి అలాంటిది ప్రతి ఒక్క డివిజన్ లో అధ్యక్షుల్ని స్థాపించి అనేక వ్యవస్థలను కూడా ఈ యొక్క నియోజకవర్గంలో పెడుతూ, అంటే తెలుగు యువత అయితే కానివ్వండి, TNTUC అయితే కానివ్వండి, తెలుగు మహిళ అయితే కానివ్వండి, అలాగా అనేక మందిని ఇక్కడ ఈ పార్టీ తరఫున మనం చంద్రబాబు గారి పిలుపుని అనుసరిస్తూ మరి ఇంత మంచి క్యాడర్ని 2000 ఎప్పుడూ లేని నియోజకవర్గంలో ఎప్పుడూ లేని ఆ క్యాడర్ని 2014లో